అన్నా కొంచెం అడ్డం నిలబడబాకండి అన్న, సైడ్ జరగండి, సైడ్ జరగండి అన్న. వాళ్ళ కోసం పైకి పైకి గురు పైకి సారి పక్కలు ఇది మొన్న పెట్టారు సార్, మొన్న పెట్టారు. నన్ను కూడా కలిసి
మా దగ్గర అందరు చూడండి. అలా అయిపోయింది, నువ్వు చెప్పక్కర్లేదు, తిరిగేస్తారు. ఏమైతే హామీలు ఇచ్చాడో ఈ సంవత్సర కాలంలో ఏమి చేశామో రాబోయే రోజుల్లో ఏమైతే క్రిస్టియన్ కాలనీకి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పిఎం విజయ్ కుమార్ గారిని మాట్లాడడం విచ్చేసిన మండల పార్టీ ప్రెసిడెంట్ హరిబాబు గారు, స్టేట్ సెక్రటరీ స్వాములు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మంగళూరు శ్రీను గారు, అంకారావు గారు, దాని తర్వాత మన శ్రీనివాస్ గారు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గారు, బీజేపీ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన సురేష్ గారు, మోహన్ గారు, ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, మన క్రిస్టియన్ పాలెం ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందో అని ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ టైంలో మేము ఇంటింటికి తిరిగి సూపర్ 6 అని హామీలు ఇచ్చాం. ఈరోజు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఏ పనులు జరిగాయి, ఇంకా ఏ జరగాల్సినవన్నీ ఈరోజు కొద్దిగా మాట్లాడతాం. నేను ముఖ్యంగా గుర్తు చేసేది ఏంటిదంటే, వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. పాత ప్రభుత్వం మాదిరి ఒక 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకోలేదు. వచ్చిన వెంటనే మొదటి సంతకం పెన్షన్ 4,000 ఇచ్చారు. ఆ 4,000 కూడా ఎందుకు ఇచ్చారంటే, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ పేద ప్రజల మీద ప్రేమతో చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా 4,000 రూపాయలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఆ రోజు ఎలక్షన్ టైంలో దానికన్నా ముందల తల్లికి వందనం గురించి మాట్లాడాము. మా ప్రభుత్వం వస్తే ఎంతమందికి పిల్లలు ఉంటారో అంతమందికి ఇస్తామని ఆ రోజు చెప్పాము. అనేక సందర్భంలో మేము మాట్లాడాము, ఏంటిదంటే అని మేము ఆ రోజు చెప్పాము. వచ్చిన వెంటనే చదువు అనేది చాలా ముఖ్యమని, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తామని చెప్పాం. ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే నలుగురు ఇస్తామని. నేను కూడా ఎమ్మెల్యే అయినా కానీ కొద్దిగా నాకు కూడా డౌట్ ఉన్నది, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఇవన్నీ ఇస్తారా లేదా అని. ఈరోజు ప్రభుత్వము అందరు గుర్తించి
చాలా ఇబ్బందిలో ఉన్నా కానీ చదువు చాలా ముఖ్యం. బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలని ఈ తల్లికి వందనం ఇచ్చిన విషయం మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ కాలనీలో దగ్గర తల్లికి వందనం 341 మందికి వచ్చింది. అంటే 341 ఇంటూ 15,000 అంటే దగ్గర 44 లక్షలు వచ్చినట్టున్నాయి అది. సో ఈరోజు మేము తిరుగుతూ ఉంటే, నేను 12 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాను. తల్లికి వందనం ఆల్మోస్ట్ అందరికి పడింది, 99% పడింది. 1-2% కూడా ఏంటిదంటే అతి త్వరలోనే పడుతుందని చెప్పారు. ఈ ఊర్లో తిరుగుతూ ఉంటే మన కాలనీలో ఒక 20-25 మందికి పడలేదని చెప్పారు. అది కూడా ఏదో ఇబ్బందుల వల్ల సరిగా అవి కూడా మేము అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాము. అవి కూడా అతి త్వరలోనే వాళ్ళందరికీ వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొంతమందికి 10,000 పడినాయి, ఇంకా 5,000 పడలేదన్నారు. ఎవరో 1-2 కూడా చెప్పారు. అదేంటిదంటే ఎస్సీలకి కేంద్ర ప్రభుత్వం ఒక 3-4,000 ఇస్తుంది, 5,000. స్టేట్ గవర్నమెంట్ ఒక 10,000 ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ డబ్బులు పడిన వెంటనే అవి కూడా పడతాయి. అందుకని 15,000 కూడా పడతాయి అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఇవన్నీ ఏంటిదంటే దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 ఇస్తూ ఉన్నారు. మేము తిరుగుతూ ఉంటే చాలా మందికి మాకు డబ్బులు పడినాయని చెప్పారు. కొంతమందికి మాకు ఇంకా పడలేదన్నారు. పడలేదంటే మేము అప్లై చేసుకోవాలి. మీరు చేయాల్సిన పని ఏంటిదంటే గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు లింక్ చేసుకొని, బ్యాంకు అకౌంట్ లింక్ చేసుకొని థంబ్ ఇంప్రెషన్ చేస్తే పడతాయి. సో చాలా మంది మాకు వదిలే అన్నట్టున్నారు. ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, మీరు ఉత్తగా వదిలేయకూడదు. ఖచ్చితంగా ఆ డబ్బులు మీరు 2 రోజులు తిరిగితే 4 ఏళ్ళు అవన్నీ పడుతూ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా అది కొద్దిగా ఇబ్బంది అయినా కానీ కొద్దిగా గ్యాస్ కంపెనీ దగ్గర 2-3 సార్లు వెళ్ళాల్సినా కానీ ఖచ్చితంగా చేయాలని చెప్తా ఉన్నాను. ఏదైనా ఇబ్బంది ఉంటే మా గ్రామ నాయకుల దృష్టికి తీసుకొని వస్తే నేను కూడా అధికారులతో చెప్పించి ఆ పని అయ్యేటట్టు నేను చేస్తానని తెలియజేస్తాను. ఇది కాకుండా రైతులకి అతి త్వరలోనే, అంటే ప్రభుత్వం రెడీగా ఉంది, 20,000 రూపాయలు ఇస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదో 3-4,000 ఇవ్వాలి, వాళ్ళు ఇంకా డబ్బులు వేయలేదు. ఆ డబ్బులు వేసిన వెంటనే వీళ్ళ 15,000 ఇచ్చి 20,000 ఒకేసారి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని రైతు సోదరులకి నేను తెలియజేస్తాను. ఇవన్నీ కాకుండా మహిళలకి మనం ఆ రోజు ఎలక్షన్లో చెప్పాము బస్సు ఫ్రీ అని. ఆగస్టు 15 మహిళలకి బస్సు ఫ్రీ. అందుకని మీరు మహిళలు ఒంగోలు వెళ్ళాలనుకున్నా, లేకుంటే మీ చుట్టాల ఇంటికి వెళ్ళాలన్నా అంతా మీకు ఫ్రీ. అది కూడా గుర్తు చేస్తాం. ఆగస్టు 15 నుంచి ఖచ్చితంగా బస్సు ఫ్రీ మహిళలకి, ఆర్టీసీ బస్సులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, ఆ రోజు ఇవన్నీ హామీలలో గ్యాస్ అయిపోయింది, పెన్షన్ అయిపోయింది, తల్లికి వందనం అయిపోయింది. దాని తర్వాత P4 అని చెప్పారు, అంటే పేదల్ని పైకి తీసుకువచ్చే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన దగ్గరల్లా ఆయన దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పథకాలతో, కొంతమందికి డొనేషన్ ఇచ్చే వాళ్ళతో, దాని తర్వాత పెద్ద ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఏదో 1 ఇండ్లు 2 ఇండ్లు తీసుకోమని, దాని తర్వాత ఇవన్నీ కలిపి వాళ్ళకి ఏదో ఒక డొనేషన్ ఇవన్నీ చూసుకొని వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి చదువుకోమని మోటివేషన్ చేసి చిన్న ఇబ్బందులు ఉంటాయి అవన్నీ చేయడానికి ఒక పథకం పెట్టారు. సో అది కూడా నడుస్తుంది. ఇప్పుడు మిగిలిపోయింది ఆ 1,500. అది కూడా ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇది మొదటి సంవత్సరం ఇన్ని స్కీములు పెట్టారు. పెన్షన్ వస్తుంది, తల్లికి వందనం వస్తుంది, ఆర్టీసీ బస్సు రాబోతుంది, దాని తర్వాత గ్యాస్ అయిపోయింది. రైతులు కూడా రెడీగా ఉంది. ఎప్పుడు వాళ్ళు డబ్బులు వేస్తారో అయిపోతుంది. మాకు వచ్చిన సంవత్సరం ఒక నెల లోపల పడుతుందని మాకు కూడా అర్థమవుతుంది. సో ఇవన్నీ ఏంటిదంటే ఇంత మీరు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి 144 సీట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మీరు ఎందుకు చేశారంటే ఈ ఆర్థిక ఇబ్బందులో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయనకే సాధ్యం. ఎందుకంటే మంచి సమర్థత ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు అందరూ ఓటేశారు. అందుకని ఈరోజు చేసి కూడా చూపించాం. మేము ఈరోజు అన్నీ చేసామని మేమేం చెప్పటంలో మా ప్రోగ్రాం పేరే తొలడుగు. అంటే ఇంకా చాలా అడుగులు ఉన్నాయి. ఇది మొదటి అడుగు. వచ్చే సంవత్సరం 2 అడుగు ఉంటుంది, 3 అడుగు ఉంటుంది, 4 అడుగు ఉంటుంది, 5 అడుగు కూడా ఉంటుంది. మొదటి అడుగులోనే మేము ఈ 6లో 5 చేసామని మీ అందరికి గుర్తు చేస్తున్నా. దాని తర్వాత మీరు చెప్పేదంటే మొదటి అడుగు గట్టి అడుగు, పెద్ద అడుగు వేసాం.
నేను కూడా అనుకోలేదు ఎమ్మెల్యేగా ఇంత తొందరగా ఇవన్నీ చేస్తామని. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. దాంతో చెప్పండి, మామూలుగా ఏదో మాట్లాడి చాలా చేశాం. గుంతలు ఉన్నాయి, చాలా వరకు గుంతలు ఫ్రీ రోడ్లు చేశాము, రిపేర్లు చేసి పెట్టాము. దాని తర్వాత అభివృద్ధి పనులు తక్కువ జరిగితే ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో సీసీ రోడ్లు, డ్రైన్లు 20 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరంలో జరిగినాయి. ఇప్పుడు ఈరోజు మీ ఊరికి వస్తే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ విడత అక్కడ పెట్టాం. ఎక్కడ? ఒడ్డెర కాలనీలో. మీ అందరికీ తెలుసు, ఒడ్డెర కాలనీ బ్రహ్మాండమైన రోడ్ వేసాం. 30 లక్షలు కావాలా, ఈ నీళ్ళ గొడవ ఎక్కువైతా ఉందని అందుకని 30 లక్షలు పెట్టాం. ఇక్కడ ఒక 20 లక్షలు సైడ్ కాలువ కోసం అతి త్వరలోనే చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. డబ్బులు కూడా వచ్చాయి. కాంట్రాక్టరు అయింది అధికారులతో మాట్లాడి అతి త్వరలోనే అర్జెంట్ 10 లక్షలు పెట్టి ఈ డ్రైన్ విషయాలు ఇవన్నీ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాని తర్వాత చాలా మంది ఏంటంటే పనులు చేసిన తర్వాత అన్ని మర్చిపోతూ ఉంటారు. ఏంటంటే పని అడిగే వరకు రోజు ఎబ్బటి అడుగుతారు. దాని తర్వాత ఎవరు చేశాడు ఏం చేశారు కూడా మర్చిపోతూ ఉంటారు. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎప్పుడు 2009-14లో, కొద్దిగా పెద్దోళ్ళకి అందరికి గుర్తుంటుంది, నేను 50 లక్షలు తీసుకొని వచ్చి ఎస్సీ కాలనీలో 2 రోడ్లు వేసిన విషయం నేను గుర్తు చేస్తున్నా. ఈ రోడ్లు ఎలా ఉన్నాయి? ఈ రోడ్లు లారీలు వచ్చినా కానీ పడిపోయి ఇంత పెద్ద రోడ్లు వేపించాడు ఆ రోజు. ఆర్ఎన్బి రోడ్. అది కూడా ఏంటిదంటే అది ఈ రోజు మంత్రి ఉన్నాడు కదా, ఎవరు? గొడ్డిపాటి రవి. ఆయనకు ఇచ్చిన రోడ్లు నేను క్యాన్సిల్ చేపించుకొని వచ్చి ఇక్కడ వేయించాడు. ఆ రోజు మేమిద్దరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఆయనేమో వైసీపీకి వెళ్ళాడు. సో నేను ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆయనేమో పార్టీ మారాడు, నువ్వు డబ్బులు ఎలా ఇస్తామని ఫైటింగ్ చేసి ఆ 50 లక్షలు క్యాన్సిల్ చేసుకొని మీ పల్లెకి పెట్టిన విషయం నేను గుర్తు చేస్తాను. అందుకని అంటే కొంతమందికి తెలుసా, చెప్పాలి కదా. రోడ్లు అయితే తిరుగుతూ ఉన్నారు, ఎవరు వేస్తారు, దాని వెనకాల కథా కార్యక్రమం ఏంటి. ఈ రోజు కూడా కనిపించినప్పుడు మా గొడ్డిపాటి రవి అడుగుతూ ఉంటాడు, ఎందుకని నువ్వు అలా చేసావు, మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా, అలా చేయకూడదు అంటే, నాకు తెలియదు ఇది నీ దగ్గర రోడ్లు, కానీ ఏదో తెచ్చుకున్నానని చెప్పాను ఆ రోజు. సో ఇవన్నీ చేశాము ఈ రోడ్లు. దాని తర్వాత నీటి సమస్య ఉంది, అవి కూడా చేసి పెడతామని. దాని తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్, మీకు తెలుసు కదా, సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే బిల్స్ వస్తే ఆ బిల్స్ నేను డబ్బులు ఇస్తాను, ఇంటింటికి వచ్చి మనం కూడా వచ్చి ఎవరికో ఇంటికి ఇచ్చేసి వెళ్తాను. నేను కూడా చెప్పేది ఏంటిదంటే, పార్టీలు అతీతంగా ఎవరైనా ఆర్థిక హెల్త్ సమస్యలు వస్తే మీరు ఖచ్చితంగా ఆ బిల్స్ తీసుకొని వస్తే ప్రతి ఒక్కరికి నేను సాయం చేస్తాను. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పని చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యేగా నుంచి చేశాను, ఇన్ఛార్జిగా చేశాను, దాని తర్వాత ఇప్పుడు కూడా చేస్తాను. ఈ 1 సంవత్సరంలోనే దగ్గర 3.5 కోట్ల రూపాయలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. 600 మందికి ఇప్పించాం. సో మీరు కూడా ఎవరైనా కానీ హాస్పిటల్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండి బిల్స్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకొని రండి, ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఒకటేంటిదంటే, ఎలక్షన్లో మీరు అనుకోని విధంగా, నేను ఊహించే విధంగా మంచి మెజార్టీ ఇప్పించారు. ఈ కాలనీ వాళ్ళు కూడా నాకు బ్రహ్మాండంగా ఓటేశారు. అందుకని మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అందుకనే ఈ మధ్య కాలంలో నేను ఇంతకుముందు ఏదో డబ్బులు సంపాదించుకుంటానికి హైదరాబాద్ కూడా తిరిగేవాడిని. ఎలక్షన్లో డబ్బులు పెట్టాలి కదా. కానీ మీరు ఇంత మెజార్టీతో గెలిపించినందుకు ఈ 35 రోజుల దగ్గర 350 రోజులు ఇక్కడనే ఉన్నా, అందుబాటులో ఉండి ఏదో ఈ పని ఆ పని, ఆ సీఎం రిలీఫ్ ఫండ్, ఈ రోడ్లు, ఈ తమాషా అన్ని చేస్తా ఉన్నారు. అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల్లో తిరగమంటాడు. అంటే 350 రోజులు తిరగమని చెప్పలే, ఏదో ఒక 150 రోజులు తిరగమంటే పర్వాలేదు. మీరు ఇంత అద్భుతంగా నన్ను గెలిపించారు కాబట్టి ఆ కృతజ్ఞతతో నా వంతు సహాయం చేయాలి, మీకు అందుబాటులతో ఉండి నా పని నేను చేస్తున్నాను సందర్భంగా తెలియజేస్తూ, ఒకటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా, ఏ కాన్స్టిట్యున్సీకి తక్కువ కాకుండా ఎక్కువగానే మీ విజయ్ కుమార్ చేశాడు ఇంతకుముందు, ఇప్పుడు కూడా చేస్తాడు. ఎందుకంటే ఉదాహరణకి ఏంటంటే గొడ్డుపాటి రవి డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ మీకు పెట్టడం అదే. సో అలాంటి విషయంలో మేమే కాంప్రమైజ్ కాము, మీకు పనులు చేసే విషయంలో మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ, అభివృద్ధి సంక్షేమము అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా బ్రహ్మాండంగా చేసే విధంగా నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, ఏ సమస్య అయినా కానీ నేను తీరగలను, ఖచ్చితంగా
దగ్గరికి తీసుకొని నేను ఖచ్చితంగా తీర్చి పెడతానని సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా ఎస్సీ కాలనీ క్రిస్టియన్ పాలెం మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. ఖచ్చితంగా దాన్ని నేను చేయగలిగిందంతా ప్రత్యేక దృష్టి పెట్టి చేసి పెడతాం. అందుకనే రాబోయే 30 లక్షల ఫండ్లో 20 లక్షలు ఇక్కడ సైడ్ కాలువలు పెడుతున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పని కూడా మా దృష్టికి తీసుకొని సార్ నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ఇక్కడ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిపించిన మన తెలుగుదేశం నాయకులు రామకృష్ణారెడ్డి గారికి, అందరికీ శ్రీనివాస్ రెడ్డి గారికి, సుబ్బారావు గారికి, శివ మోహన్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడైనా కానీ ఏమి ఇబ్బంది లేకుండా నా వంతు మీరు ఎప్పుడు పిలిచినా కూడా నేను వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత మా రాగానే తర్వాత యాక్టివ్ చేద్దాం చేసుకున్నాం సార్. మనకు మాట్లాడుతున్నాం చేద్దాం. ఓకే సార్.